ఇప్పుడే అందిన తాజా వార్త యాదాద్రి జిల్లా సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో వేధింపులు కలకలం రేపుతున్నాయి. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఈడీ శ్యామ్ సుందర్ పై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపై కింది స్థాయి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్నటి నుంచి విధులు బహిష్కరించారు. శ్యామ్ సుందర్ పై శాఖపరమైన విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. చూసుకోవాల్సినపై మా అన్నీ ఉన్నాయి లేని కల్పించి తీసుకెళ్ళిపోయి బయట చెప్పడం మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్. ప్లస్ ఆఫీస్లో ఎంప్లాయీస్ అంటే ఇలాంటి పని వాళ్ళవండి. మా పేర్లు అంటే మేము మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఏయ్ నువ్వు అది ఇది రా ఇలా మాట్లాడ, ఇది కరెక్టేనా? ఒక ఎంప్లాయీస్ కంటే ఒక పేరు ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, దాంతో మాట్లాడండి. మీ మాలాగానే తను కూడా ఒక ఎంప్లాయీ సార్, కాకపోతే హోదా పెద్ద హోదా. ఓకే, మేము ఆ విలువ ఇచ్చేవి ఇంతవరకు మేము 4 నెలలుగా ఎందుకు భరిస్తున్నాము అంటే మాకంటే పెద్దవాళ్ళు, పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కాబట్టి సరే చూద్దాం అని ఊరుకున్నాం. కానీ ఎలా అంటే ఆడవాళ్ళతో మాట్లాడకూడని మాటలు అంటూ ఉంటే ఎందుకు భరించడం? నేను ఒక కాంపిటీషన్ గ్రౌండ్ నుంచి వచ్చాను, ఒక జూనియర్ అసిస్టెంట్. ఒక పదాన్ని దాదాపు ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడి ఏ లేడీస్ రాకూడదా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, యాదాద్రి జిల్లా సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో వేధింపులు కలకలం రేపుతున్నాయి, అసలు ఏం జరిగింది? యాదాద్రి పోలీస్ జిల్లా సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో వేధింపుల పర్వం కొనసాగుతుంది. ఈడీ శ్యామ్ సుందర్ వ్యవహారం వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని నెలలుగా కూడా ఈడీ శ్యామ్ సుందర్ కింది స్థాయి ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆ ఉద్యోగులు అయితే ఆరోపణలు చేస్తూ నిన్న విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. అయితే ఈ వ్యవహారం కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో ఈ శాఖపరమైనటువంటి విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత కొన్ని నెలలుగా కింది స్థాయి ఉద్యోగులు అంటే పని చేయాల్సినటువంటి పని కంటే అధికంగా చేయిస్తున్నారని, అదేవిధంగా పనికి అంటే విధులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కూడా శ్యామ్ సుందర్ పై అభియోగాలు వచ్చాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా నిన్నటి నుంచి విధులు అయితే బహిష్కరించారు. 2వ రోజు కూడా విధులు బహిష్కరించి కూడా నిరసన అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో శ్యామ్ సుందర్ పై చర్యలు తీసుకోకపోతే కనుక తాము నిరసన కంటిన్యూ చేస్తామని కూడా ఇప్పటికే బాధితులు అయితే అల్టిమేటం అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆయనపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కూడా ఉద్యోగులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో వేధింపుల పర్వం అయితే వివాదాస్పదమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. చర్చ కూడా తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.